ఈ జిల్లాలో పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టులు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు కామెంట్ చేస్తారు, జిల్లా అభివృద్ధి కోసం మాట్లాడతారు అన్నటువంటి ఆశలు కల్పించినాయి. మొదటిది. మరి నేటి కార్యక్రమం చూస్తే నా దృష్టిలో నేటి కార్యక్రమం అత్యంత నిరుత్సాహపరిచినటువంటి కార్యక్రమం అని నేనైతే భావిస్తా ఉన్నాను. అత్యంత నిరుత్సాహపరిచినటువంటి కార్యక్రమం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చంద్రబాబు గారు మాట్లాడినటువంటి 45 నిమిషాలు 50 నిమిషాల సమయంలో ఎక్కడా కూడా మత్స్యకారుల సంక్షేమం కోసం గతంలో ఆయన ఏం చేశారని చెప్పే అంశాల్లో ఆయన ఏం క్లారిటీ ఇవ్వలేకపోయారు. రాబోయే రోజుల్లో ఏం చేస్తామన్నటువంటి అంశం మీద కూడా ఆయన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోవడం అన్నటువంటిది మత్స్యకారులుగా మాకందరికీ చాలా నిరుత్సాహానికి గురి చేసిందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు వేదిక మీద మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా, ఇంక్లూడింగ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి, జిల్లా మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారితో సహా చెప్పినటువంటి మాట, ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి 44 ఏళ్ళు అయింది నేటికి. ఈ 44 ఏళ్ల కాలంలో అన్ని సందర్భాల్లో కూడా మత్స్యకారులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అని చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్న మత్స్యకారుడిగా, మీరు చెప్పాల్సింది ఈ 44 ఏళ్ల కాలంలో మత్స్యకారులు తెలుగుదేశం పార్టీకి బలంగా అండగా నిలబడ్డారని కాదు మీరు చెప్పాల్సింది. ఈ 44 ఏళ్ల కాలంలో మత్స్యకారుల సంక్షేమం కోసం, మత్స్యకారుల అభివృద్ధి కోసం సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం కలిగినటువంటి ఈ జిల్లాకి కానీ, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం కలిగినటువంటి ఈ రాష్ట్రానికి కానీ ఏమి చేశారో చెప్పుంటే మేమందరం చాలా సంతోషించేవాళ్ళమని ఈ సందర్భంగా నేనైతే అడుగుతా ఉన్నాను. ఈరోజు కార్యక్రమంలో చంద్రబాబు గారికి నాకు తెలిసి ఆయన చరిత్రలో కూడా ఈరోజు జరిగినటువంటి అవమానం జరిగి ఉండదని నేను భావిస్తూ ఉన్నాను. అవమానమే అది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆయన P4 ప్రోగ్రాం అని చెప్పి బంగారు కుటుంబాలని చెప్పి ఒక ఫ్యామిలీని వేదిక పైన కూర్చోబెట్టారు. ఆయన ఆ మహిళ మాట్లాడుతూ, మీ ఆయన ఏం చేస్తారమ్మా అంటే, మా ఆయన గుజరాత్ వెళ్తారండి, మా ఆయన వేరే వాళ్ళు వెళ్తున్నాడండి అని ఆవిడ చెప్పింది. ఆవిడ వెంటనే చంద్రబాబు గారి మొహం మారిపోయింది. మీరు ఒకసారి వీడియో చూడండి. ఓ గుజరాత్ వెళ్తాడా, అక్కడ కూడా వేట చేస్తారా అని చెప్పి వెంటనే మాట మార్చేశారు. వాస్తవానికి మనం ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టాల్సింది ఆ పాయింట్ దగ్గర. ఈరోజు మనం చర్చించుకోవాల్సింది ఆ పాయింట్ దగ్గరే. ఒక మత్స్యకారుడు గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళి, గుజరాత్లో ఉన్నటువంటి వీరావళ్ళ అన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి 1 సంవత్సరంలో 6 నుంచి 8 నెలల పాటు అక్కడ కాంట్రాక్ట్ కూలీ కింద చేపల వేటే చేయగలుగుతా ఉన్నాడు. ఎందుకు ఇక్కడ ఈ జిల్లాలో ఆ పని జరగడం లేదు, ఎందుకు ఈ రాష్ట్రంలో ఆ పని జరగడం లేదన్నటువంటి అంశాన్ని చంద్రబాబు గారు మాట్లాడుంటే మేమందరం చాలా సంతోషించేవాళ్ళం. ఆ మాట గురించి కానీ ఆయన చర్చించుంటే ఈ 44 ఏళ్ళు మత్స్యకారులకు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి మోసం ఏంటనేది కూడా తేటతెల్లమయ్యేదని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. ఫర్ ది లాస్ట్ 44 years, the entire fraternity of the fishermen community was totally deceived by Telugudesam party. This is the fact. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. మీరు గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అలయన్స్లో ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సైతం ఇదే హెచ్చర్లలో ఒక బహిరంగ సభ పెట్టి మాట్లాడారు. హార్బర్ల గురించి, పోర్టుల గురించి, ఈ జిల్లాలో ఉన్నటువంటి వలసల గురించి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో కానీ ఇంతకుముందు ఎప్పుడు నేను
చంద్రబాబు గారి 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలోనే మాట్లాడేవాడు. ఈరోజు నా మాటను నేను మార్చుకుంటున్నాను. నేను అనేక సందర్భాలు ఇదే మాట నేను అడిగాను. చంద్రబాబు గారి 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో గతంలో అని. ఈరోజు నా మాటను మార్చుకుంటూ తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల చరిత్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తీర ప్రాంతంలో మీరు ఎన్ని హార్బర్లు కట్టారు, ఎన్ని పోర్టులు కట్టారో ఈ రాష్ట్ర మత్స్యకారుల కోసం తెలియజెప్పాలని నేను అడుగుతా ఉన్నాను. దిస్ ఇస్ ద స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఎవరైనా సరే ఇచ్చాపురంలోని డొంకూరు నుంచి నెల్లూరులో ఉన్నటువంటి తడా వరకు ఏ నాయకుడైనా సరే నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఎన్ని హార్బర్లు కట్టారు, ఎన్ని పోర్టులు కట్టారనేది ఏ ఒక్క తెలుగుదేశం నాయకులైనా సరే సమాధానం చెప్పని నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పే సమాధానం ఈరోజు చంద్రబాబు గారి వేదిక మీద ఉన్నటువంటి ఒక మత్స్యకార మహిళ చెప్పింది. మా ఆయన బ్రతుకు తెరువు కోసం ఇక్కడ చేపల వేట చేయడం సాధ్యపడక ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలోని వీరావాళ్ళు వెళ్ళిపోతున్నాడని చెప్పి ఈరోజు అదే వేదిక మీద చెప్పింది. ఇంతకంటే అవమానం చంద్రబాబు గారి రాజకీయ జీవిత చరిత్రలో ఉండదు అని నేను ఈ సందర్భంగా అయితే అభిప్రాయపడతాను.